టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారు చెప్పినన్ని అబద్ధాలు, అదేనండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినన్ని అబద్ధాలు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరనే దానికి ఈ వీడియో చక్కటి తార్కాణం అన్నమాట. ఆయన మాటల్లోనూ ఒక్కసారి విందాము, దయచేసి వినండి. బాధేస్తుంది బాబు గారు, తమరికి ఏమైంది బాబు గారు? ఎందుకు బాధ వస్తుంది? నిజాలు చెప్పాలంటే బాధేస్తుందా, అబద్ధాలు చెప్పాలంటే బాధేస్తుందో కాసింత వివరించండి. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైస ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. బాబు గారు, ఇలా మీరు పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చి నా బలహీనతలు ఏంటి, నేను త్రాగుతానా, తిరుగుతానా, దేనితోనన్నా అంటే మేమేం చెప్పగలనండి? మీ సహధర్మచారిని బుబ్బును అడిగితే ఆవిడ చెప్తారు. ఇకపోతే తమరు ఉంగరం పెట్టుకున్నానా, వాచి పెట్టుకుంటానా, జోబులో చిల్లిగవ వేసుకుంటానా అని చెప్పారు. నిజమే బాబు గారు, మీరు అసలు వాచి పెట్టుకోరు, ఉంగరం పెట్టుకోరు. సిగ్గు లజ్జ ఉండాలి. చూడండి తమరు పెట్టుకున్నటువంటి ఉంగరాలు. చంద్రబాబు గారు, నాకు తెలిసి జీవితంలో ఏ మనిషి కూడా అబద్ధం ఆడకుండా ఉండడు. ఏదో అవసరాలకి అబద్ధాలు ఆడతారు గాని మీరు నోరు తెరిస్తే అబద్ధాలు, ప్రతి మాట అబద్ధమే కదండి. ఎందుకండి మీ జన్మ? అయ్యగారు ధరించిన ఉంగరాలకు మళ్ళా పోజులు అమ్మగారితోటి, మళ్ళా అవి ప్రదర్శన. ఇది మనకి మళ్ళా అబద్ధం. నేను ఉంగరం పెట్టుకుంటానా ఇంతకంటే దౌర్భాగ్యము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొకటి ఉండదు బాబు గారు. ఎప్పుడన్నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగానో, సిగరెట్ తాగానో, అమ్మాయి తిరిగానో ఎక్కడన్నా విన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబు గారు, నేను సిగరెట్ తాగానా, అమ్మాయితో తిరిగానా, మందు కొట్టానా, ఇంకేదైనా చేశానా అని అడుగుతున్నారు. తమ్ముళ్ళు అని తమ్ముళ్ళకి ఎలా తెలుస్తుంది? తమ్ముళ్ళకంతా 20-30 ఏళ్లే కదా. తమరి గొద్ద కింద 75 ఏళ్ళు వస్తే మీరు ఎవరిని అడిగారు? 75 ఏళ్ల వారు మీ సహచరుల్ని అడిగితే మీకు తెలుస్తుంది తమరు ఏ దుర్మార్గ పనులు చేశారో. మాకేం తెలుసండి? మీరు అడిగేది క్లియర్గా చెప్పండి. మీ లైఫ్లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి? చిన్నప్పుడు చేసిన అల్లరి ఏంటి? మీకంటే ఎక్కువే చేశాను. మీరు సినిమాల్లో చేస్తున్నారు, నేను స్టూడెంట్స్గా చేశాను. కొంతమంది చెప్తే కూడా నమ్మరు. ఇప్పుడు స్టేజ్ ఎక్కితే మాత్రం అన్ని అబద్ధాలు. నేను దేనితోన్నా తిరిగాను, అల్లరి చేశాను, ఆడవాళ్ళ వెంట పడ్డాను, ఆడదాంతో తిరిగాను, మందు కొట్టాను. ఇప్పుడేమో ఆహాసంలో వచ్చి బామ్మర్ది ముద్దు నీకంటే ఎక్కువ చేశానని చెప్తావు. సిగ్గుండద్దు. చిన్నప్పుడే మేము మోటార్ బైక్ వేసుకొని యూనివర్సిటీ క్యాంపస్ లో ఎప్పుడు సైకిల్ స్టాండ్ లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి అమ్మాయిలు కనబడిస్తే సైలెన్స్ తీసేసి సౌండ్ పెంచి చెడు సావాసం కూడా చేయలేదు. నేను అమ్మాయిలతో తిరగలేదు అంటావు. ఇప్పుడేమో నీ బామ్మర్ది గాడు కనపడతానే బాలిగాడితోటి నేను యూనివర్సిటీలో సైలెన్సర్ తీసేసి మోటార్ బైక్ వేసుకొని అమ్మాయిలు కనపడస్తానే గొద్దెనకాలు వెళ్ళిపోయాను అన్నావు. వెళ్ళిపోయావో, ఎవరినేం చేసావో అప్పుడు మేము చూసామా? నువ్వు ఇంకేమి అప్పుడు కకృత్యాలు చేసావో మాకేం తెలుసు? అయ్యో బాబోయ్, నీకో దండవరా నాయన, ఎల్లురా. అందరికీ నమస్కారం, బాయ్.